మనకి ఇంట్లో అరటిపండ్లు ఎక్కువ మిగిలిపోయినప్పుడు ఎలా చేసుకోండి. కొత్త నెయ్యి, కొద్ది చక్కెర, జీడిపప్పు, కొన్ని పల్లీలు, కొద్ది కుంకుమ పువ్వు, కొంచెం వాటర్ అండి. ఆ వాటర్లో కొద్దిగా కుంకుమ పువ్వు వేయండి. కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఎక్కువ వేయకండి, మళ్ళీ హెల్త్కి మంచిది కాదు. జీడిపప్పు వేగించాలి. చాలండి, స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ అరటిపండు తోలు తీసుకోవాలి. అరటిపండు మొత్తం ఇలా తోలు తీసేయండి. చిన్న ముక్కలుగా కట్ చేయండి. సాయంత్రం మాట ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఎగిచి పెట్టుకున్న పల్లీలండి, కొద్దిగా చక్కెర, కొద్దిగా ఇలాచీ పౌడర్ అండి. ఇది మంచి వాసన వస్తుంది. మిక్సీ చేసేటప్పుడు వేసేస్తే మూత పెట్టేయాలి. మిక్స్ అయ్యిందండి. పల్లీలు వేసినాం కదా, వేగించినవి, చాలా టేస్ట్గా ఉంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చండి, లేదంటే ఇప్పుడు తినేయచ్చు. చేసి పెట్టుకున్న జీడిపప్పు, కుంకుమ పువ్వు వాటరు, బనానా జ్యూస్ రెడీ అయిందండి. ఈ పల్లీలు, నెయ్యి ఇవన్నీ వేసి చేసాం కాబట్టి చాలా స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మంచి టేస్ట్ కూడా ఉంటుందండి. మనకు బనానా తినడం ఇష్టం లేనప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందా. చాలా హెల్దీ అండి ఇది. నెయ్యి వద్దనుకున్న వాళ్ళు నెయ్యి వేసుకోకూడదు, కానీ నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. చాలా